Lord everyone. Greetings to everyone in the name of our Lord and Savior Jesus Christ. So God's grace, I think we all are fine. చాలా వర్షాలు అండ్ ఈవెన్ ఏమంటారు చాలా చిల్గా ఉంది దిస్ మార్నింగ్ ఆల్సో. నిర్గమకాండము 7వ అధ్యాయము 7వ వచనము మనం ఒకసారి చదువుకుందాము. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు, అహరోనుకు 83 ఏండ్లు. మనము నిర్గమకాండము 7వ అధ్యాయము చూసినా గానీ, నిర్గమకాండం మొత్తం చూసినా గానీ మనందరికీ తెలిసిన స్టోరీయే ఇది. మోషేని దేవుడు ఎలా ఏర్పరచుకున్నారు అండ్ మోషేతో పాటు అహరోను తన ఒక సహోదరుని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఐగుప్తీయులను నుండి ఇశ్రాయేలీయులను ఆ ఒక బానిసత్వం నుండి ఇశ్రాయేలీయులను విడిపించడానికి. సో మనము ఇక్కడ 7వ అధ్యాయం 7వ వచనం చూసినప్పుడు మోషేకు 80 సంవత్సరములు, అహరోనుకి 83 సంవత్సరములని ఉంటది. ఆ టైంలో వాళ్ళు వెళ్ళి ఫరోతో మాట్లాడినట్టు మనము చూస్తూ ఉంటాము. సో మోషే చెప్పాలి అంటే మనకి అందరికీ తెలిసినదే ఇది. ఆయన సరిగ్గా మాట్లాడలేడు. లైక్ హీ హ్యాడ్ నో ఎలోక్వెంట్ స్పీచ్ అంటారు. అదే మాంద్యం ఒక నాలుక గలవాడు. సో ఆయన హెసిటేట్ చేస్తూ ఉంటాడు. నేనెలా ప్రభా, నేనెలా మాట్లాడగలను, నేనెలా మీ యొక్క ప్రజలను బానిసత్వం నుంచి విడిపించగలను అని చెప్పేసి. కానీ దేవుడు అంటూ ఉంటాడు, లేదు లేదు, నేను నిన్ను పంపిస్తాను, నేను నీతో ఉంటాను, నేను నీకు చెప్తాను, నేను నీకు బోధిస్తాను, నువ్వు అక్కడ వెళ్ళి ఏం మాట్లాడాలి అని చెప్పేసి. అలా అంటున్న సమయంలో మనం చూస్తాము మోషే చేతిలో ఉన్న కర్రను కూడా దేవుడు అక్కడ వాడుకుంటారు. సో దాంతో సూచక్రియలు చేయడానికి దేవుడు అక్కడ ఏర్పాటు చేస్తాడు. అండ్ మోషే వాళ్ళ ఒక సహోదరుని అహరోన్ని కూడా మోషే తరపున మాట్లాడడానికి, అంటే మోషేతో ఉండి అక్కడ ఫరోతో మాట్లాడడానికి దేవుడు అక్కడ ఏర్పాటు చేస్తాడు. సో మనము మోషే యంగ్ ఏజ్ నుంచి చూస్తూ వచ్చినప్పుడు ఫస్ట్ 40 years మనకి తెలుసు హీ వాజ్ ఇన్ ఈజిప్ట్. ఆయన ఐగుప్తులో ఉండడం జరిగింది, ఒక ప్రిన్స్ గా పెరగడం జరిగింది. అండ్ తర్వాత అక్కడ నుంచి ఆయన వచ్చేసి ఒక షెపర్డ్ గా, ఒక గొర్రెల కాపరిగా ఉండడం జరిగింది నెక్స్ట్ 40 years మనం చూసినప్పుడు. అండ్ ఇన్ దట్ 40 years ఆ చేతిలో గొర్రెల కాపరికి మనం చూస్తే ఒక కర్ర ఉంటది. ఆ కర్రతో ఆ ఒక గొర్రెలను మేపుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాము. సో మనము ఒక విధంగా మనం చూసినట్టు అయితే మోషేని దేవుడు ఏదో ఒక విధంగా ఒక విధంగా ఆయనని దీనికి అంతటికీ కూడా ప్రిపేర్ చేస్తున్నాడు. అంటే ఫస్ట్ 40 years చూసినప్పుడు సెకండ్ 40 years మనం చూసినప్పుడు హీ వాజ్ అండర్ ట్రైనింగ్ అండ్ ఒక గొర్రెల కాపరిగా. అండ్ నెక్స్ట్ 40 years ఎట్ ద ఏజ్ ఆఫ్ 80 మనం చూసినప్పుడు హీ వాజ్ గాడ్ న్యూ దట్, దేవునికి తెలిసి సరే నౌ హీఈస్ ప్రిపేర్డ్ అని చెప్పేసి మోషేతో మాట్లాడడము, మోషేని ఐగుప్తికి పంపించడం మనం చూస్తూ ఉంటాము. సో ఈ ఇజ్రాయేల్ ప్రజల్ని మన ఐగుప్తు నుంచి విడిపించడానికి ఇది చూస్తే మనకైతే అది పెద్ద టాస్క్. హీ హ్యాడ్ టు లీడ్ lakhs ఆఫ్ పీపుల్, లక్షలాది ప్రజలను అక్కడ బానిసత్వం నుండి ఇజ్రాయేలీలను విడిపించి ఒక కఠినమైన ఫరో దగ్గర నుండి దేవుడు వాళ్ళని విడిపించాలని చూస్తూ ఉంటాడు. సో అంత గొప్ప బాధ్యతని మోషేకి దేవుడు ఇవ్వడం మనం చూస్తూ ఉంటాము. సో ఈ ఒక పెద్ద టాస్క్ ముందు గాడ్ పుట్ హిమ్ ఇన్ ఏ స్మాలర్ టాస్క్, ఐ కెన్ సే దట్. అండ్ ఆ ఒక టాస్క్ లో మోషే వాజ్ వెరీ ఫెయిత్ఫుల్. ఆయన విశ్వాసంతో ఆయన ఒక పనిని ఒక షెపర్డ్ గా చేయడం మనము చూస్తూ ఉంటాము. సో నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి అంటే గాడ్ యూజెస్ పీపుల్ ఎట్ ఆల్ ఏజెస్ అండ్ గాడ్ యూజెస్ ఎనీ సిచ్యువేషన్. సో దేవుడు ఎవరినైనా వాడుకుంటారు, ఏ ఒక
ఏదైనా ఏదో ఒక ఏజ్ లో వాడుకుంటారు. లైక్ దెర్ ఇస్ నో ఏజ్ లిమిట్ ఫర్ గాడ్ టు యూజ్ అస్. దెర్ ఇస్ నో ఏజ్ లిమిట్ ఫర్ గాడ్ టు యూజ్ అస్. దెర్ ఇస్ నో పర్సన్ దట్ గాడ్ కెనాట్ యూజ్ అస్. లైక్ ఏ వ్యక్తినైనా వాడుకోగలరు, ఏ ఒక ఏజ్ లో అయినా వాడుకోగలరు. మనము ఇంకొంచెం డెప్త్ లో చూస్తే మోసెస్ ఒక లైఫ్, నేను చెప్పినట్టు ఆ థర్డ్ పార్ట్, లైక్ అప్ టు 120 years మోషే బతకడం చూస్తూ ఉంటాం మనము. అండ్ ఆ ఒక సమయంలో అంటే ఆ లాస్ట్ 40 years లో అక్కడ ఐగుప్తిలో దేవుడు అనేక ఒక కార్యాలు మోషే ద్వారా జరిగించడం గాని, ఆ ఒక అరణ్య ప్రాంతాల్లో, ఆ ఒక ఎడారి ప్రాంతాల్లో ఇజ్రాయేలీయులను ఆ దేవుడు ఒక ఆమ్, అంటే దేవుడు ఆయన నడిపిస్తున్న విధానం బట్టి అంటే విత్ గాడ్స్ హెల్ప్ మోషేని మోషే ద్వారా వాళ్ళందరినీ బయటకు తీసుకురావడం కానీ, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం కానీ, ఆ దేవుడు అలాంటి శూర కార్యాలు చేస్తూ కూడా వాళ్ళందరినీ నడిపించడం మనం చూస్తూ ఉంటాము. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, ఇంకొక ఉదాహరణ చూసినప్పుడు కూడా మనకి యెహోషువ కేలెబ్ కూడా ఆమ్, అంటే యెహోషువని మనం చూసినప్పుడు ఆయన ఒక 41 సంవత్సరంలోనే మోషే ద్వారా ఓ ఆ అండ్ యెహోషువ కేలెబ్ ఇద్దరిని కూడా యెహోషువ కాలేబును వేగు చూచుటకు అంటే స్పైగా ఆ ఒక దేశానికి వాళ్ళని పంపించడం గాని, అలాంగ్ విత్ ద అదర్ 10 spies. సో 12 spies లో యెహోషువ కేలెబ్ ని కూడా ఆ యెహోషువ కేలెబ్ వెళ్ళడం కూడా మనం చూస్తూ ఉంటాము. అండ్ వాళ్ళు 80వ సంవత్సరం వచ్చేసరికి ఆ ఒక ప్రామిస్ ల్యాండ్ ని కాంకర్ చేయడం కూడా మనము చూస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా మనకి యెహోషువ గ్రంథము ఆ 14వ అధ్యాయం 7-12 మనకి కనిపిస్తూ ఉంటది. సో దేవుడు మోషేని వాడుకున్నారు, యెహోషువని వాడుకున్నారు, కేలెబ్ ని వాడుకున్నారు. వాళ్ళు యంగ్ ఏజ్ నుంచి వాళ్ళు నియర్లీ ఓల్డ్ ఏజ్ వరకు కూడా దేవుడు వాళ్ళని వాడుకుంటూ ఉన్నారు. అండ్ ఇంకొక ఉదాహరణ మనం చూసినప్పుడు కూడా సర్వెంట్ గర్ల్ నామాన్ ఎలీషా, మనకి స్టోరీ మొత్తం తెలిసే ఉన్నది. సో అక్కడ నామాన్ వాళ్ళ క్యాప్టివిటీకి వచ్చిన ఆ ఒక ఇజ్రాయెల్స్ సర్వెంట్ గర్ల్, ఇజ్రాయెల్ కి చెందిన ఆ ఒక లిటిల్ గర్ల్, ఆ ఒక చిన్న పాప రావడం జరుగుతుంది. సో అక్కడ ఒక సర్వెంట్ గర్ల్ మాట విని, నామానికి లెప్రసీ ఉంటది కదా, సో ఆ సర్వెంట్ గర్ల్ ఒక మాట విని నామాన్ ఎలీషా దగ్గరికి వెళ్ళడము, తర్వాత యోర్దాన్ నదిలో మునగడము, అండ్ దెన్ లెప్రసీకి స్వస్థత పొందడం కూడా మనం చూస్తూ ఉంటాము. సో ఒక చిన్న మాట గురించి కూడా దేవుడు ఆ ఆ ఒక సర్వెంట్ గర్ల్ ని అక్కడ వాడుకోవడం జరిగింది. సో అండ్ మనము న్యూ టెస్టమెంట్ లో చూస్తే మాత్రం లూకా సువార్తలో సిమియోను ప్రవక్త ఆ ఒక వృద్ధాప్యంలో ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాము. అన్నా ప్రవక్తురాలు కూడా ఎంతో దేవుని సేవ చేస్తూ, దేవుని మందిరంలో ఉంటూ, ఉపవాసం ఉంటూ, ప్రార్థనలు చేస్తూ తను అక్కడ ఉంటూ ఉండేది. అండ్ సిమియోను అనే ప్రవక్తకి, అన్న అనే ప్రవక్తురాలకి కూడా వాళ్ళకి ఆ ప్రవచనాలు అనేది తెలుసు. అంటే ఇది మెస్సయ్య వస్తాడు అని వాళ్ళు ఎంతగానో వేచి చూస్తా ఉన్నారు. ఆ ఒక వృద్ధాప్యంలో కూడా వాళ్ళు వేచి చూడడం మనం చూస్తూ ఉంటాము. అండ్ దెన్ వీళ్ళు ఆ ఒక వెయిటింగ్ కి వాళ్ళు అక్కడ ప్రతిఫలాన్ని చూస్తూ ఉంటారు. సో యేసు ప్రభు ఆ ఒక చిన్న బిడ్డగా ఆ ఒక మందిరానికి వెళ్ళడము, వెళ్ళినప్పుడు ఆయన ఒక ఏజ్ 8 దినాల్లాగా ఉంటదన్నమాట. 8 దినాలని ఉంది లూకాసు వార్తలో. సో ఆ ఒక 8 days ఓల్డ్ బేబీ జీసస్ ని వాళ్ళు అక్కడ అన్న చూడడము, అండ్ తను ఎంతో సంతోషంతో ఆనందంతో ఉప్పొంగి ఆ ఒక సమయంలో కూడా ఇశ్రాయేలీయుల ప్రజలను విడిపించే వారు వచ్చారు అని చెప్పేసి తను ఎంతగానో సంతోషిస్తూ అందరికీ చెప్పడం జరుగుతూ ఉంటది. మనం అన్న వయసు చూసినప్పుడు కూడా, అన్న ప్రవక్తరాలు యొక్క వయసు చూసినప్పుడు కూడా
84 సంవత్సరాలు వరకు ఉంటది. సో, ఆ ఒక్క సమయంలో కూడా షీ వాస్ టెల్లింగ్ అబౌట్ క్రైస్ట్. యేసు గురించి, మెస్సీయ గురించి తను చెప్తూ ఉంటదనమాట. అండ్ ఇలా దేవుడు సిమ్యోను ప్రవక్తని, అన్న ప్రవక్తురాలిని ఇలా ఈ యొక్క వాడుకున్నారు. అండ్ మనము ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే కూడా ఎస్తేర్‌ని, మొర్దెకై స్టోరీ కూడా మనందరికీ తెలిసిందే బైబిల్‌లోంచి ఎస్తేరు గ్రంథము. సో, ఇక్కడ వీరిద్దరిని చూసినప్పుడు ఆహ్, ఆహ్, మొర్దెకై ఎస్తేర్‌తో చెప్తూ ఉంటాడు. "నువ్వు యూదురాలవని మాత్రం రాజుకి చెప్పకూడదు" అని చెప్పేసి. తర్వాత ఎస్తేర్ వెళ్ళడము, తన బ్యూటీ కాంటెస్ట్ విన్ అవ్వడము, అక్కడ క్వీన్ అవ్వడం కూడా మనము చూస్తూ ఉంటాము. సో, ఇక్కడ ఎస్తేర్ తన ఐడెంటిటీని హైడ్ చేస్తుంది. మొర్దెకై అండ్ ఎస్తేర్ ఇద్దరు కలిపి. ఆహ్, అండ్ ఈవెన్ స్టిల్ అంటే వీ కెన్ కాల్ దెమ్ యాస్ ఇంపర్ఫెక్ట్ పీపుల్. కానీ స్టిల్ గాడ్ యూజ్డ్ దెమ్. ఆహ్, లైక్ అక్కడ మనకు తెలుసు యూదులు హామాను ఒక దురాలోచన ద్వారా యూదులనందరినీ ఆయన అంతం చేద్దామని అనుకున్నప్పుడు ఎస్తేర్, మొర్దెకైకి ఆ ఒక వార్త రావడము, తర్వాత వాళ్ళు యూదులను రక్షించాలని చెప్పేసి ఎస్తేరు అక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం గాని, అవన్నీ కూడా మనకి తెలిసినవే. సో, అక్కడ కూడా దేవుడు ఆహ్, ఎస్తేర్, మొర్దెకైని వాడుకున్నారు యూదులను విడిపించడానికి అన్నమాట. సో, అండ్ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, దేవునికి దేవుడు ఎలాంటి వ్యక్తులనైనా వాడుకుంటారు. ఆహ్, దేవుడు ఆహ్, ఏ వయసులో అయినా మనల్ని వాడుకోవచ్చు. అండ్ ఏ విధంగా అయినా వాడుకోవచ్చు. ఒక్కొక్కసారి మన పరిస్థితులను వాడుకోవచ్చు. మన సమస్యలను వాడుకోవచ్చు. ఆహ్, అండ్ లైక్ మన ఒక టాలెంట్‌ని వాడుకోవచ్చు. మన చేతిలో ఏముంది? అక్కడ మోషే విషయంలో మనం చూస్తే, మోషే చేతిలో ఏముంది ఆ రోజు దేవుని ఫస్ట్ ఎన్‌కౌంటర్ అయినప్పుడు? ఇట్ వాస్ స్టాఫ్. ఒక కర్ర ఉండే తన చేతిలో. సో, దేవుడు ఆ కర్రను కూడా అక్కడ వాడుకోవడం జరిగింది. సో, దేవుడు ఏజ్‌ని చూడలేదు, ఏ వ్యక్తిని అని చూడలేదు. కానీ ఆహ్, వాళ్ళని వాడుకున్నారు. వాళ్ళకున్న ఒక టాలెంట్‌ని కూడా వాడుకున్నారు. సో, వి షుడ్ ఆస్క్ గాడ్. మా అంటే మనకున్న ఒక సాంగ్ లిరిక్స్ ఉంటదండి. ఇట్ సేస్ లైక్ వాట్ ఇఫ్ ఆర్ బ్లెస్సింగ్స్ టర్న్ టు రెయిన్ డ్రాప్స్, వాట్ ఇఫ్ ఆర్ హీలింగ్ కమ్స్ త్రూ టియర్స్ అని చెప్పేసి. సో, అంటే ఓకే. నాకు సరిగ్గా అది గుర్తు రావట్లేదు. సో, ఏంటి అంటే వాట్ ఇఫ్ ఆర్ ట్రయల్స్ ఆఫ్ దిస్ లైఫ్ are mercies in disguise. What if the trials of this life are mercies in disguise? సో, ఇది ఏంటి అంటే ఈ యొక్క లోకంలో ఉన్న కష్టాలు మనకి ఆహ్, ఒక విధంగా బ్లెస్సింగ్స్ అని మనం అనుకోవచ్చు. సో, మనకున్న ఈ యొక్క కష్టాలు గానీ, ఈ యొక్క బాధలు కూడా ఒక విధంగా మనము ఎంతో మందికి ఏమంటారు హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి. మనము ఈ వర్స్ చదివితే 2 కొరింథీయుల రాసిన పత్రిక 1 అధ్యాయము 4 వచనము. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తిగల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. So, blessed be the God and Father of our Lord Jesus Christ, the Father of mercies and God of all comfort, who comforts us in all our afflictions, so that we may be able to comfort those who are in any affliction with the comfort with which we ourselves are comforted by God. సో, అంటే ఒకవేళ మనం ఒక కష్టాల్లో ఉన్నాము, ఆ ఒక పరిస్థితిలో ఉన్నామంటే కూడా అది మనము దేవుడి ద్వారా ఆదరించబడతాం కదా! అదే సేమ్ ఆదరణ మనం ఆ కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు ఆ ఒక కంఫర్ట్‌ని ఏదైతే మనము రుచి చూస్తున్నామో, అదే కంఫర్ట్‌ని అదే పరిస్థితిలో ఉన్న వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి మనము కంఫర్ట్ చేయాల్సిన సిట్యుయేషన్ కూడా మన లైఫ్‌లో వస్తూ ఉంటది. సో, మేబీ ఇట్ కెన్ బి ఎ ఫినాన్షియల్
ట్రబుల్ దట్ వి ఆర్ ఇన్. ఎనీ ట్రబుల్, ఏ సమస్య అయినా కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, బయట కావచ్చు, ఆర్థిక పరమైన సమస్య కావచ్చు. అలాంటి సమస్యలో ఉన్నప్పుడే కొంతమంది మనకి ఫోన్ చేయొచ్చు. ప్రేయర్ చేయండి, మేము ఇలాంటి పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి. మనం ఒక్కొక్కసారి అందరికీ అన్ని సమస్యలు కూడా చెప్పుకోలేము. స్పోకెన్ అండ్ అన్‌స్పోకెన్ రిక్వెస్ట్ సిట్యుయేషన్స్ అని అంటూ ఉంటాం మనము. సో, ఆహ్, ఆ ఒక్క టైంలో అంటే నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. లైక్ నాకున్న సమస్యలో అదే సేమ్ సమస్య, అలాంటి సమస్యలో ఉన్నప్పుడు నాకు ఇంకొకరు ఫోన్ చేసి లేదంటే ఇంకొకరు అడిగి ప్రేయర్ చేయండి అని చెప్పడం గాని. సో, అలాంటి సిట్యుయేషన్స్ ఎందుకు దేవుడు తీసుకొస్తాడు అంటే, మనము దేవుని దగ్గర పొందుతున్న ఆదరణని మనం ఇతరులకు సేమ్ అదే ఆదరణతో చూపించి వాళ్ళ కొరకు ప్రార్థించాలని చెప్పేసి. సో, మనకి దేవునిలో వాడబడడానికి ఆహ్, సో, ఏది ఏ ఒక బార్ అన్నది లేదు. సో, మనం ఎప్పుడైనా దేవుడిని అడగొచ్చు. ప్రభా! ఈరోజు నేను నీలో వాడబడాలి. ఆహ్, నా యొక్క సమస్య ద్వారా నువ్వు ఎలా ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉంచాలనుకుంటున్నావు అని చెప్పేసి. లైక్ మనం ప్రేయర్ చేయగలుగుతామా? మనం ఎవరికైనా సహాయం చేయగలుగుతామా? మన ఒక వయసు అన్నది చూడకూడదు. నేను ఏమి చేయలేను అని మనం చూడకూడదు. చిన్న పిల్లల నుంచి వృద్ధాప్యం వరకు కూడా దేవుడు మనల్ని ఏ ఒక్క సిట్యుయేషన్‌లోనైనా వాడగలరు. ఎంత ఇంపర్ఫెక్ట్ పర్సన్ అయినా కూడా దేవుడు వాడుకోగలరండి. సో, మనము దేవుడిని అడుగుదాము. ప్రభా! మరి ఇతరులకి మేము ఎలా ఆదరణగా ఉండగలము? ఎలా మరి మేము నీ సేవ చేయగలం అని చెప్పేసి మనం ఈరోజు దేవుడిని ఒకసారి అడుగుదాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిస్టర్. నిజంగా మనం ఏ వయసు వారైనప్పటికీ దేవుడు ఆయా కాలాల్లో, ఆయా సమయాల్లో, ఆ సందర్భాల్లో ఆయన అనేక మందిని వయసుతో సంబంధం లేకుండా ఆయన పని నిమిత్తమై ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. నిజంగా పౌలు కొరింథీ పత్రికలో రాసినట్టుగా మా శ్రమలో మేము ఆదరణ కలిగించే విధంగా, క్రీస్తు శ్రమలో పాలివారమైన మేము క్రీస్తు ఆదరణలో పాలివారమైనట్టుగా, నిజంగా ఏ పరిస్థితిలోనైనా ప్రభువు నామం కొరకు, ప్రభువుకు మహిమ కలిగే విధంగా జీవించడానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ గుర్తింపులో మనము ప్రభు కొరకు జీవిస్తూ ముందుకు సాగవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి ప్రార్థించండి.